నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు ఆ మధ్య ఎప్పుడో చెప్పుకున్నట్టు గుర్తు. ఎందుకంటే ఈ మధ్య మనం సిరీస్ లోకి వెళ్ళిపోయాం. కాశీ మజిలీలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో విక్రమ బేతాళాలు ఏమన్నా ఉంటే ఒక కథ చెప్పుకుందామండి. ఒరిజినల్ కథ చెప్దాం. రైట్. అంటే కథలు మొదలైనప్పుడు తర్వాత కల్పిత కథలు మనం చాలా చెప్తాం. చందమామలో పడినవి. చందమామలో కొన్ని ఒరిజినల్స్ వచ్చినాయి. మనం కథా సరిత్సాగరంలోనే అంటే మన బృహత్ కథలోనే ఈ కథలు ఉన్నాయి. విక్రమార్కుడివి. అందులో విక్రమార్కుడు పేరుండదు. త్రివిక్రమ దేవుడు అనేవాడి కథలు అనమాట. అవన్నీ బేతాళుడితోటే మాటలు, బేతాళుడు ఎగిరిపోవటము అవన్నీ కూడా ఉంటాయి. సేమ్ కథలే. తర్వాత దాన్ని మనం విక్రమార్కుడు బేతాళుడుగా మార్చుకున్నాం. సో ఒరిజినల్ కథల్లో నుంచి ఓ కథ చెప్తాం. ఏం చెప్దాము? పూర్వం అదే ఇప్పుడు విక్రమార్కుడు సంగతి చెప్పాలిగా. ముందు పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి శ్మశానం లోపలికి నడిచాడు. ఆ చెట్టు దాకా వెళ్ళాడు. చెట్టు పైకెక్కి ఆ పైన ఉన్న మృతదేహాన్ని, కళేబరాన్ని బేతాళుడు ఆవహించి ఉన్న దాన్ని భుజాన్ని వేసుకున్నాడు. దిగాడు. కత్తి చేత్తో పుచ్చుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీన్ని ఆవహించుకుని ఉన్న బేతాళుడు పక్కపక్క నవ్వాడు. ఎంత ఓపికవి నీకు! ఎన్ని విధాలైనా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నావు. సరే నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. సరే ఏం చెప్పాడు కథ? పూర్వం తామ్రలిప్తి అనే ఒక నగరంలో ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. అయితే ఆయనకి హిరణ్యవతి అని భార్య. ఆ హిరణ్యవతి ద్వారా ఆయనకి ధనవతి అని ఒక అమ్మాయి పుట్టింది. ఈ పిల్ల చాలా అందమైన అమ్మాయిట. భలే బాగుండేది. అయితే ఒక మంచి రాజా మహారాజాలు ఎవరికైనా వివాహం చేయాలని, ఎక్కడెక్కడో ఇవ్వాలని అట్లా ఊహించుకునేవాళ్ళు. పిల్ల అందమైన పెళ్ళి ఉండేసరికల్లా వీళ్ళకి పెళ్లి సంబంధం, మంచి మొగుడు వస్తాడో రాడో అలాంటి బెంగలు కూడా ఉంటాయి. అవును. అయితే ఏమైంది, కొంతకాలం గడిచేసరికి పిల్లకు కాస్త యుక్త వయసుకు వచ్చేసరికల్లా తండ్రి సడన్గా మరణించేసరికల్లా ఈ పిల్ల మీద కన్ను వేసుకుని ఉన్న దాయాదుల్లో కొంతమంది మేనబావలు, మేనమామలు వాళ్ళు అక్కడి నుంచి ఆయన కజిన్స్ కొంతమంది వీళ్ళ మీద కొంచెం ఇబ్బంది పెట్టారు తల్లి పిల్లని. దాంతో ఈవిడ ఏం చేసిందంటే, ఈ భర్త లేడు, వీళ్ళలో అంటే దీనికి ఏమైనా లొంగి, వీళ్ళ ఒత్తిళ్ళకి లొంగి ఎవడో ఒక దిక్మాల మీద కట్టబెట్టాల్సి వస్తుంది పిల్లని. ఈ ఊరి నుంచి పారిపోదాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకు కలిగినంతలో మంచి సంబంధం ఆలోచించుకుని చూసుకుని పిల్లకి నచ్చింది, అనురూపమైంది వెతుక్కోవచ్చు. కజిన్స్ మధ్యలో ఉంటే వీళ్ళంతా ప్రెస్ చేస్తే ఇంతలో ఏమవుతుంది, రాజుగారు, ఆ ఊరు రాజుగారు చుట్టుపక్కలలోనే ఇవ్వమంటారు. అమ్మాయి ఇష్టం అలా అనరు కదా. నీకు భర్త లేడు, కూతురు ఒకతే, మగ పిల్లలు లేనప్పుడు ఒక అండగా ఉండే వాళ్ళకి చూసి ఇచ్చేసేయాలని రాజు కూడా ప్రెస్ చేస్తాడు. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, ఆయన కాడికి జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా గుడ్సుప్పుడు కాకుండా ఎంతో కొంతకి ఆస్తుల్ని వాటిని తెగనమ్మేసింది. కొంత బంగారం, కాస్త డబ్బులు ఏర్పరచుకుంది. ఒకనాటి రాత్రి అవతల వైపు ఉన్న తామ్రలిప్తికి అవతల ఉన్న ఒక నగరంలో భర్త స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఉత్తరం రాసి పంపించింది, మేము వస్తాము, నేను నా కూతురు వస్తామని. ఆయన్ని కలుసుకోవటం కోసం ఏం చేసింది, రాత్రిపూట కూతుర్ని వెంటేసుకుని ఆ డబ్బుగా బంగారంగా మార్చిన మూటల్ని మాత్రం అంటే ఇల్లు వాకిలి వదిలిపెట్టేసింది కామ్గా. బట్టాపాత వాటి గురించి ఇక ఆలోచించాల. పిల్ల, ఆ పిల్ల తాలూకు భవిష్యత్తు, తల్లుల తాపత్రయం అట్లా ఉంటుంది. ఏం చేసింది, చీకట్లో బయలుదేరారు. ఈ వెళ్తూ ఉండగా ఏమైందంటే, వీళ్ళు చీకటి నడిచేటప్పుడు ఆ రోజుల్లో కరెంట్లు అవి లేవు కదా, అంటే మనకి స్ట్రీట్ ల్యాంప్స్ అవి లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఈ వెళ్తున్న దారిలో ఏదో వేగ్గా నడిచి వెళ్తున్నారు. ఒక కొరత వేసి ఉన్న ఒక వ్యక్తిని తగిలింది ఈవిడ. కొరత అంటే ఏంటంటే? కొరత అంటే ఒక శిక్ష. ఒక పొడుగాటి శూలం ఉండి దానికి అడ్డంగా పుల్లలు ఉంటాయి. దొంగతనాలు, దోపిడీలు అవి చేసిన వాళ్ళని, ఎక్కువ అంటే సమాజం పనికి ఎక్కువ ద్రోహం చేసిన వాళ్ళని ఆ శిక్ష వేస్తారు. ఈ మనిషిని ఇట్లా కింద నుంచి ఇట్లా దింపేస్తారనమాట. వాడు ఇలా దిగిపోతాడు. ఈ కొరత సంగతి 2-3 సార్లు చెప్పాను నేను, నువ్వు మర్చిపోయి ఇన్ని వ్యవహారాల మధ్య మర్చిపోతున్నావు నువ్వు. అయితే ఈ కిందకి వెళ్ళి క్రమంగా మరణిస్తారు. కాశీ మజిల్లో అనుకుంటాను ఒక స్టోరీలో ఒక అతన్ని. అయితే ఏమైంది, ఈ కనపడలేదు వీళ్ళకి. ఈవిడ వెళ్తూ ఏమైందంటే, ఈవిడ భుజం ఆ కొరతలో సగానికి పైగా దిగిపోయి ఉన్న వాడికి తగిలింది. అమ్మా అన్నాడు. అనేసరికి కంగారు పడేది. అమ్మో, మనిషో జంతువో, భూత ప్రేత పిశాచాలు ఏమిటో తెలియదు కదా, ఎవరినైనా అని కంగారు పడితే అతను అన్నాడు, అమ్మ నేను దొంగని, కొరత వేయబడ్డాను అని చెప్పాడు. నీ చెయ్యి తగిలేసరికల్లా బాధ వచ్చి అరిచాను అన్నాడు. అనేసరికల్లా వీళ్ళకి అప్పుడు అర్థమైంది, తాము శ్మశానంలో ఉన్నాము అని. ఆ శిక్షలు సాధారణంగా వధ్యస్థానాలు, ఇలా అంటే మరణ శిక్షలు విధించే స్థానాలు శ్మశానాలకి దగ్గరగా ఉంటాయి. సరే ఎవరినైనా ఏమిటినైనా ఏం చేసావంటే, నేను దొంగనని చెప్పాడు వివరంగా. చెప్పి ఏమన్నాడు, అమ్మ నువ్వెవరు ఏమిటంటే,
ఈవిడ ఇంకేం చేస్తుంది, ఎవరికి చెప్పుకునేందుకు దిక్కు లేదు, ఆ ఊళ్ళో ఎవరికి చెప్పినా నేను పారిపోతున్నాను పిల్లతో సహా అంటే ఎవరో ఒకళ్ళు ముప్పందించేస్తారు. కడుపులో పెట్టుకుని ఉంది ఆవిడ. ఎవరో ఒకళ్ళకి చెప్పుకోవాలి. ఈ వధ్యస్థానంలో కొరత మీద ఉన్నవాడు తీసుకెళ్ళి తన రహస్యాన్ని ఎవరికి చెప్తాడు? అందుకని ఈ హిరణ్యవతి ఏం చేసింది, నాయన నేను ఫలానా ఊళ్ళో ఫలానా ఆయన భార్యని, నాకు ఒక పిల్ల ఉంది, ఏగో యుక్త వయసులో ఉన్న పిల్ల అని చెప్పి పిల్లని చూపించింది. పక్క చూపించడం చీకట్లో మొత్తానికి వేగ్గా ఒక పిల్లని. తర్వాత ఏమో పిల్లకి పెళ్లి చేద్దామంటే రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, ఆస్తులు అమ్ముకొని పారిపోతున్నాను నాయన, తెలియక నేను తగిలాను, నన్ను క్షమించమంటే అతను ఏమన్నాడు, అమ్మ నీ కూతురికి పెళ్లి కాలేదన్నావు కదా, ఈ పిల్లని నాకు ఇచ్చి కన్యాదానం చేస్తావా అన్నాడు. అనేసరికి అలా ఆవిడ నవ్వింది. చచ్చిపోతున్నావు నువ్వు, నీకేం కన్యాదానం అయ్యా అంటే, అది కాదమ్మా, నాకు సంతానం లేదు, ఇప్పుడు నేను చచ్చిపోతా, ఎవరు లేరు, నాకెవరు నీళ్ళు వదులుతారు, చచ్చి నేను నరకానికో స్వర్గానికో వెళ్తే నాకు ఇన్ని నువ్వులు నీళ్లు వదిలే దిక్కు లేకుండా పోతాను కదా, నువ్వు ఒక్క పని చెయ్యి, ఈ పిల్లని నాకు కన్యాదానం చెయ్యి, నీ పిల్లని నాకు ఇవ్వు, ఈ అమ్మాయి నువ్వు దీనికి నిలువెత్తు బంగారం ఇస్తాను నేను నీకు, హాయిగా బతుకు పిల్లతోటి, నేను అనుజ్ఞిస్తా, ఈ పిల్ల భర్తని నేనవుతాను కదా ధర్మం ప్రకారం, నేను అనుజ్ఞించి నా భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తే కనుక, పెళ్లి చేసుకుంటే ఈమెకి ఎవరి వల్ల సంతానం కలిగినా ఆ సంతానం నాదవుతుంది. క్షేత్రజులు అంటారు వాళ్ళని. కుంతీదేవి సంతానం పాండురాజు కొడుకులేనట్టుగా, పాండురాజు వల్ల కలగలేదు కదా, ఆ రకంగా నా భార్యకి కలిగిన సంతానం వల్ల వాడు గుప్పెడు చారెడు నీళ్లు గుప్పెడు నువ్వులు చారెడు నీళ్లు వదిలినా అది నాకు దక్కుతుంది, నా భార్య సంతానం నా సంతానమే అవుతుంది కదా, నాకు ఉత్తమ గతులు వస్తాయమ్మా బాబాని బతిమలాడాడు. ఈవిడ ఆలోచించుకుంది. ఈ రాత్రి వేళ మాట చెప్పుకునేందుకు దిక్కులేక చచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాడికి ఈ మాట చెప్పాను, అంతే కదా, అవును, కడుపులో కష్టం వీడికి చెప్పుకున్నాను, వాడి కడుపులో కష్టం నేను విన్నా, వాడు నీకు డబ్బిస్తానంటున్నాడు, ఏముంది రాత్రి వేళ నువ్వు పెళ్లి చేసావో ఇంకోటి చేసావో ఎవడికి తెలుసు అని చెప్పి ఏం చేసింది ఈవిడ, సరే నాయనా అని చెప్పి ఆ పిల్లని అతనికి ఇచ్చి కన్యాదానం చేస్తున్నట్టుగా చేసి అతని చేతులకి ధారపోసేసింది. అప్పటికప్పుడు ధారపోస్తే సరే అతను ఏం చేశాడు, అవతలగా వెళ్ళండి, మీరు బయటికి వెళ్తే ఒక మర్రి చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు కింద తవ్వండి, ఎక్కువ తవ్వక్కర్లేదు, ఒక ఐమూలగా గుర్తు చెప్తాడు, తవ్వితే బంగారం కనపడుతుందమ్మా, బంగారం పట్టుకుని వెళ్ళిపోండి మీరు, ఎలాగైనా నేను తెల్లారేసరికి చచ్చిపోతా, నా శవానికి దహనం చేయించి అస్థికలు ఏ గంగలో ఉన్నా కలుపు, నాకు గతులు మంచి వస్తాయి, ఈ అమ్మాయికి సంతానం కలిగితే వాళ్ళ వల్ల వాడు ఒక చారెడు నీళ్ళు వదిలితే నాకు ఉత్తమ గతులు వచ్చేస్తాయని చెప్పాడు. సరే ఏమైంది, ఇప్పుడు ఏం చేసి కాస్త నీళ్ళు తెచ్చి ఇతను కన్యాదానం చేసిందా, కాస్త మంచినీళ్ళు పోసింది, చావడానికి సిద్ధంగా ఉన్నవాడితో కూతురుతోటి నీళ్లు పోయించింది, తులసి తీర్థంలాగా భార్యతోటి అనమాట, తన భార్య కదా, ధర్మం ప్రకారం అదే జరిగింది, కన్యాదానం అయిపోయింది కదా. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఏం చేశారు, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వుకున్నారు, తవ్వితే బంగారం దొరికింది. ఆ అమ్మ కూతురు చచ్చి చెడి ఎలాగోలా మోసుకుని ఆ వసుదత్తుడని ఈవిడ భర్త తాలూకు స్నేహితుడు ఉన్నాడుగా అతన్ని కలుసుకున్నారు. ఇట్లా ఎవరో దారైపోయేవాడి బంగారం వీళ్ళు తెచ్చుకున్నారని అతను అనుకోలే, వీళ్ళదే బంగారం అనుకున్నాడు, చెప్పలేదు వాళ్ళు ఆ రహస్యం అతనికి. సరే తెల్లారింది, ఒక 2 రోజులు ఆ వసుదత్తుడి ఆయన దగ్గర ఉండి ఏం చేసిందంటే, మా చుట్టాల వాడే ఫలానా వాడు కొరత మీద ఉన్నాడు, వాడు చనిపోయాడు, పాపం వాడికి దహనం చేయిస్తానని మా ఆయన ఎప్పుడో మాట ఇచ్చాడని ఒక చిన్న అబద్ధం చెప్పి అతనికి యుక్తిగా అతనికి శవదహనం చేయించేసి ఆ అస్థి సంచయనం చేయించి తీసుకొచ్చింది, శాస్త్రోక్తంగా చేసేసింది. అక్కడి నుంచి కూతురుతోటి అక్కడ ఉన్న నదిలో భార్యతోటే కల్పించేసింది అవి. అతనితో రుణం తీరిపోయింది, అతను వీళ్ళకి డబ్బిచ్చాడు, వీళ్ళు అతను పని చేసేసారు. తర్వాత ఏమైంది, ఈయన సహాయంతో ఇంకా కొంచెం అవతల ఎగువకున్న ఇంకో నగరంలోకి చేరిపోయి అక్కడ పెద్ద మేడ పాతదేదో అమ్మకానికి ఉంటే ఆ మేడ కొనేసుకున్నారు. తల్లి పిల్ల స్థిమితంగా 4 పని వాళ్ళని పెట్టుకుని ఉండటం మొదలుపెట్టారు. ఈవిడేంటి, ఇప్పుడు కొత్త ఊళ్ళోకి వెళ్ళాం, చుట్టుపక్కల 4 స్నేహం చేయాలి, రాజుగారి దగ్గర కొంచెం మర్యాద నేర్పాలి, అక్కడ పెళ్లి సంబంధాలని ఫలానా ఊరు అని ముందు చెప్పినా చెప్పపోయినా గోత్రం భర్త ఎలాగూ లేడు, గోత్రనామాలు చెప్పుకుని మెల్లిగా పిల్లకి పెళ్లి సంబంధం చూద్దాం అనుకునేసరికల్ ఏమైంది, ఒకనాడు ఈ పిల్ల కూతురు ధనవతి చాలా అందమైన పిల్ల అని చెప్పాం కదా, ఓ వాకిట్లో నిలబడి చూస్తుంటే ఒక బ్రాహ్మణ అబ్బాయి అటు వెళ్తూ కనపడ్డాడు. అతని పేరు చిన్నస్వామి, చాలా అందంగా ఉన్నాడట. ఈ అమ్మాయి ఏం చేసింది, అమ్మ అతను చూడవే ఎంత బాగున్నాడు, అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయవే నన్ను అని అడిగింది. ఈవిడేమనుకుంది, పిల్లకి ఏమిటి అందమైన పిల్ల, దానికి అనురూపమైన వరుడు కావాలంతే, ఆల్రెడీ పెళ్ళైపోయిన పిల్ల రహస్యంగా. సరే ఏం చేశారు, చెలికత్తెని పంపించింది అమ్మాయి, మన ఇంటికి రమ్మని పిలవమని. చెలికత్తె వెళ్ళి అడిగింది, ఏమండి మలానా హిరణ్యవతి గారు అమ్మాయి ఇక్కడ మేడం చూసారా, ఆ మేడ వాళ్ళదే పచ్చమేడ, వాళ్ళ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది, మిమ్మల్ని ప్రేమించింది, మీరు నచ్చారు ఆవిడకి, మా ఇంటికి రండి అని పిలిచేసరికల్లా ఈయన అన్నాడు,
నేను ఊరికే ఎందుకు వస్తాను, నాకు డబ్బులు కావాలి, ఇస్తుందేమో కనుక్కోమన్నాడు. ఈ చిన్నస్వామి అనేవాడు ఉన్నాడు కదా, వీడికి ఆ ఊళ్ళో ఒక మంచి పేరున్న నృత్యాంగన అంటే ఇష్టం, హంసావళి దాని పేరు. ఆ హంసావళికి ఒకరోజు ఆవిడతో స్పెండ్ చేయడానికి 700 వరహాలు ఆవిడ తాలూకు ఖరీదు. ఒకసారి 2 సార్లు వెళ్తే 700 పట్టుకురా లేకపోతే వెళ్ళిపోమన్నారు వాళ్ళు. వీళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేవు, వాడికేం పెద్ద సంపాదన లేదు, పిల్లాడు అందంగా ఉన్నాడు అంతే, ఒట్టందంతో ఏం చేస్తావు, కొరుకు తింటారు, డబ్బులు కావద్దు. అక్కడి నుంచి ఈ 700 కావాలి వీడికి. వీడేమనుకున్నాడు, పచ్చమేడ అంటే చాలా పెద్ద మేడ, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఇది ఎవరితో మనని పిలుస్తోంది కదా, పోనీ వెళ్ళి చూసి ఆ 700 ఇస్తుందేమో కనుక్కుందాం, వర్కౌట్ చేయడానికి ప్లాన్ చేశాడు. అక్కడి నుంచి ఆ చెలికెత్తిపోయి, అమ్మ ఆయనకి డబ్బులు కావాలటమ్మా, ఆయన ఏదో డబ్బు అవసరంలో ఉన్నాడంటే, ఎంత కావాలంటే అంత ఇస్తాను రమ్మనేసరికల్లా అతను ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసాడు. శాస్త్రంగా వివాహము పాడు ఏమీ లేదు, కానీ అతను వీళ్ళతోటి ఉన్నాడు కొద్ది రోజులు. ఉన్న తర్వాత ఈ 700 చేర్చిక్కించుకుని మళ్ళీ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు మగవాళ్ళు అయితే వెళ్ళిపోతారు, ఆడవాళ్ళకి అవకాశం తప్పించుకునేందుకు లేదు కదా. ఈ అమ్మాయి కాస్త గర్భవతి అయింది. గర్భవతి అయ్యేసరికి వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. సరే, గర్భానికి ఏమిది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. అమ్మాయి రోజు శివాలయానికి వెళ్ళి ఏడిచేది, వాడెవడికో రాత్రిపూట నన్ను కన్యాదానం చేయటం ఏమిటి, వీడెవడినో ప్రేమిస్తే వీడు నా కొంప ముంచి వెళ్ళిపోవటం ఏమిటి, ఈ గర్భము నేనేం చేయను అని శివుడికి రోజు ప్రార్థించేది. పురిటినాటి రాత్రి ఆ పిల్లాడు పుట్టంగానే ఆ రోజు రాత్రి పరమశివుడు కల్లో కనపడ్డాడట. కనపడి ఏం చెప్పాడు ఈ అమ్మాయికి, అమ్మ పిల్లాడిని పుట్టినవాడిని, నువ్వు నా భక్తురాలివి, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, మంచంతో సహా తీసుకెళ్ళి రాజుగారి వాకిట్లో వదిలిపెట్టురా, పిల్లవాడి తల కిందే 1000 బంగారు నాణ్యాలు ఉన్న సంచి పెట్టు అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, తెల్లవారకండానే, రాత్రి చీకటి పడుతుండగా డెలివరీ అయింది, తెల్లవారకండానే పిల్లాడిని ఎత్తుకుని వాడికి చిన్న మంచంతో ఆ 1000 బంగారు నాణ్యాలు సంచులు పోసి, డబ్బు ఉంది పిల్ల దగ్గర, ఆ డబ్బు ఎక్కడిది, దొంగ ఇచ్చింది. ఆ డబ్బుతో ఈ పిల్లాడిని ఎత్తుకెళ్ళి రాజుగారి వాకిట్లో వదిలిపెట్టి వచ్చేసారు. తల్లి పిల్ల ఇద్దరు కలిసి నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసారు. వీళ్ళ దారిని వీళ్ళు ఉండటం మొదలుపెట్టారు. అక్కడ చేరాడు కదా, వాకిట్లో రాజుగారి వాకిట్లోకి చేరాడు. ఈ రాజుగారి వాకిట్లో చేరేసరికి రాజుకి తెల్లవారుజామున కల వచ్చింది. ఆయనకి సంతానం లేదు. ఆ రాజుగారి పేరు సూర్యప్రభువు. ఆయనకి పిల్లలు లేరు. తెల్లవారుజామున, ఓ రాజాలే, నీకోసం ఒక పిల్లవాడు సిద్ధంగా ఉన్నాడు, బంగారంతో దొరుకుతాడు బిడ్డ, వాడిని పెంచుకోను, వాడిని ఈ రాజ్యానికి రాజుని చెయ్యని ఒక మాట వినపడింది. ఏదో కల్లో వేగ్గా వినిపించింది. అవునో కాదో చూద్దామని ఈయన లేచి బయటకు వచ్చేసరికల్లా కోటగా గుమ్మం వాకిట్లో మంచము, పసిబిడ్డ మంచము, దాని వాడి ఎత్తికిందే 1000 నాణ్యాలు కనిపించింది. 1000 నాణ్యాలు అంటే అది చిన్న సొమ్ము కాదు. ఆ పిల్లల్ని అలాంటి 10 మంది పిల్లల్ని ఈజీగా పెంచేసేయచ్చు. అక్కడి నుంచి ఇంత సంపదతోటి దొరికేసరికల్లా పిల్లాడికి చంద్రప్రభువు అని పేరు పెట్టి రాజుగారు పెంచుకున్నాడు. వీళ్ళకి తెలిసింది మన రాజుగారు పెంచుకుంటున్నాడు, ఇంకా ఏం పర్వాలేదు అని. వీళ్ళ దారిని వీళ్ళు ఇప్పుడు ఎలాగో తమ పిల్లాడే, ఏదో ఒకటి జరగాల్సింది జరుగుతుంది అనుకున్నారు. తల్లి పిల్ల వాళ్ళ దారిన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ కథ అయిపోయింది. రాజుగారి దగ్గర చేరాడు కదా, పిల్లాడు చక్కగా పెద్దవాడయ్యాడు, పిల్లాడు చక్కగా అందంగా, తల్లి అందమైంది, తండ్రి ఇంకా అందమైన వాడు, పిల్లాడు కూడా అందంగా చక్కగా చందమామల్లే ఉండేవాడు. రాజుగారు అన్ని రకాల విద్యలు నేర్పించారు, పెంచుకున్నారు కదా. ఈ పెంపకం హడావిడి, పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాడు. కొంచెం బాగా పెద్ద అయ్యేసరికి ఆయన ఏం చేశాడు, తన రాజ్యాన్ని ఉత్తరాధికారి అయిన ఈ పిల్లాడికి అప్పచెప్పి ఆయన కాశీలో నివసించడానికి వెళ్ళిపోయాడు రాజు. కొంతకాలం అయ్యాక రాజుగారు ఆ ఊళ్ళో మరణించాడు. మరణిస్తే ఖబర్ వచ్చింది, రాజుగారు మరణించారంటే. అయ్యో, దహనక్రియలు చేయడానికి మేము ఇంత దూరంగా ఉన్నాము, సరే దహనక్రియలు అయిపోతాయి, ఎవరో చేసేస్తారు దగ్గరున్న వాళ్ళు, కానీ పిండ ప్రదానం చేయాలి కొడుకు. అందుకని నేను నాన్నకి వదలటం కోసం నేను వెళ్తానంటే ప్రజలు వీళ్ళు మంత్రులు అంతా వద్దు నువ్వు ఎందుకు అంత దూరం వెళ్ళటమని అన్నారు. కానీ అతను ఒప్పుకోలేదు. నేను దొరికిన బిడ్డని పెంచి రాజ్యాన్ని ఇస్తే ఆయనకి నీళ్ళైనా వదలద్దా నేను కనీసం, ఆయన ఎంత వానప్రస్థానికి వెళ్ళిపోతే మాత్రం నేను చేయాల్సిందేనని ఇతను కొంతమంది సైన్యం కాస్త సహాయకులతోటి బ్రాహ్మణులతోటి కలిసి రాజుగారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా సరే గయలో శ్రాద్ధం చేయాలనుకున్నారు. ఆయన కాశీలో మరణించాడు కదా, గయా శ్రాద్ధం విశేషం కదా. ఈ మిగిలిన ఉత్తరక్రియలు విధానాలు అన్నీ అయిన తర్వాత రాజుగారు ఆ పిండాన్ని జలంలో వదిలిపెడతారనమాట. పిండం చేయటం అంటే ఏమిటి, ఆ పిండం అంటే ఇదేదో బ్యాడ్ వర్డ్గా ఉంటుంది, ఏమి లేదు, పప్పు ఉండ ఒకంత ముద్ద. ఈ ముద్దని నీటిలో వదలబోయాడు. వదలపోతే 3 చేతులు వచ్చినాయట పైకి, ఇలాగా 3 చేతులు వచ్చినాయి. 3 చేతులు చూసరికల్ నిర్ఘాంతపోయాడు. ఏ చేతిలో ఈ పిండాన్ని పెట్టాలో తెలియదు రాజుకి.
ఆ బ్రాహ్మలంతా చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా చూశారు. 3 చేతులు చూస్తే మొదటి చేతికి ఇనప మేకు గుచ్చుంది. అంటే వీడు దొంగ. ఆ దొంగతనం చేసిన వాళ్ళకి వేసే శిక్ష ఏంటి? ఈ చేతుల్లో మేకులు కొడతారు. అది నల్లటి చెయ్యి తాడుగట్టుంది, అంటే మొదటివాడు దొంగ. రెండో వాడి చేతికి పవిత్రం ఉంది, అంటే దర్భతో చేసినటువంటి ఉంగరం. రెండోది బ్రాహ్మడి చెయ్యి. మూడోది కంకణాలు, ఉంగరము, రాజముద్రికతో ఉన్న చెయ్యి రాజుగారి చెయ్యి. 3 చేతులు వచ్చింది. వీళ్ళ ముగ్గురులో నా తండ్రి ఎవరు అనేది రాజుగారు డిసైడ్ చేసుకోలేక నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, ఎవరికి ఇవ్వాలి? విక్రమార్కుణ్ణి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఈ రాజుకి తండ్రి ఎవరు, అతను ఎవరికి ఈ పిండాన్ని పెట్టాలి అనేసరికి రాజు చాలా బాగా తెలివిగా చెప్పాడు. అసలు అందులో గుంజాటనే లేదు. మొట్టమొదట కన్యని వివాహం చేసుకున్నాడు కదా, కన్యాదానం తీసుకున్నవాడే ఈ పిల్లాడికి తండ్రి. అదేలాగా అన్నాడు బేతాళుడు. ఎలాగా అంటే, కన్యని పెళ్లి చేసుకున్నాడు. భార్యకి నువ్వు ఇంకొకటి ద్వారా సంతానాన్ని పొందు, ఆ సంతానం నాదవుతుందని అనుజ్ఞ ఇచ్చిన వాడు నిజమైన తండ్రి. ఇప్పుడు చిన్నస్వామి ఉన్నాడు, అతని వల్లే ఈ కుర్రాడు కలిగాడు. కానీ అతను ఏం చేశాడు? డబ్బుల కోసం వచ్చాడు ఇక్కడికి, అంతే. అంటే తనని తను అమ్ముకున్నాడు, కాబట్టి వాడికి హక్కు లేదు. కన్న తండ్రి అయినప్పటికీ, ఫిజికల్గా వాడే తండ్రి అయినప్పటికీ అతనికి అవకాశం లేదు. ఇప్పుడు రాజుగారు ఇతని రాజ్యానికి రాజుని చేశాడు, కానీ ఈ పిల్లాన్ని దేంతో పెంచాడు? 1000 బంగారు నాణ్యాలతోటి పెంచాడు. ఆ డబ్బు ఎవరిది? మొదట అతనిది. ఇప్పుడు పిల్లవాడి తల్లి, పిల్లవాడి పెంపకానికి సరిపడా డబ్బు, వీడు కలగడానికి ఆజ్ఞ, ఈ 3 ఇచ్చినటువంటి దొంగే రాజుగారి పిండానికి అర్హుడు. మిగిలిన వాళ్ళిద్దరికీ అర్హత లేదు, వాళ్ళిద్దరూ అతని తండ్రులు కాదు. ఇతనే తండ్రి. కన్నవాడు పెంచినవాడు కాకుండా ఆజ్ఞ ఇచ్చిన వాడే తండ్రి అవుతాడని చెప్పాడు రాజు. బేతాళుడు మెచ్చుకున్నాడు. అబ్బా శభాష్, చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, మాట్లాడావు కదా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఒక్క ఉదుటున ఈ దేహంతో సహా బేతాళుడు ఎగిరి మళ్ళీ మరిచెట్టెక్కేశాడు. కథ మళ్ళీ మొదలైంది. విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి 4 అడుగులు శ్మశానం లోపలికి వేశాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. ఇవి ఒరిజినల్ సిరీస్ ఒరిజినల్. ఎన్ని ఉంటాయండి ఒరిజినల్? అవి 24 ఏమో అని అనుకుంటున్నా. ఓకే, నేను చెప్తాను. చివరి కథ చెప్పి ఏం చేద్దాం, ఒక 5-6 ఒరిజినల్స్ నుంచి ఒక 5-6 కథలు చెప్దాము కనీసం. అంటే కొన్ని ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి. ఒక 5-6 ఈజీగా చెప్పుకోవచ్చు మనం. అది చెప్పాక చివరి కథ చెప్పి ఇంకా విక్రమార్కుడు చెప్పను అని చెప్తా. రైట్. థ్యాంక్ యూ రమ్మగారు. ఇంకో స్టోరీతో కలుద్దాం. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.